పేషెంట్ అయ్యే అని చెప్తున్నారు మేడం. ఎందుకమ్మా? మేడం వాళ్ళకి ఏంటంటే డౌట్ వేరే వాళ్ళ సమయం వేస్తామని డౌట్ మేడం, అందుకని వద్దని చెప్తున్నారు పేషెంట్. ఐయుఐలో వేరే వాళ్ళ సెమెన్ ఎప్పుడు వేయము. ఐయుఐ ప్రొసీజర్ అనేది ఒక ఫీమేల్లో ఏమైనా స్పర్మ్ ఎంట్రీకి ఇబ్బందులు ఉన్నాయి, యూట్రైన్ ఫ్యాక్టర్స్లో సర్విక్స్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే, లేదు ఆ సెమెన్లో అంటే ఆ వీర్యంలో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఆ వీర్యం లిక్విఫై అవ్వకపోవడం కానీ, దాని పక్కన వేరే సెల్స్ ఉండడం వలన వీర్యం పైకి వెళ్ళలేకపోవడం కానీ, మొటిలిటీ ఏమైనా తక్కువ ఉన్నా, ఇలాంటి కేసెస్లో వీర్యం క్వాలిటీ పెంచడానికి, లేకపోతే సర్వైకల్ ఫ్యాక్టర్స్ అవి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి బైపాస్ చేయడానికి ఐయుఐ చేస్తాం. పేషెంట్కి తెలియకుండా ఎట్టి పరిస్థితుల్లోనే ఐయుఐలో డోనార్ సెమెన్ వేయము. పేషెంట్ హస్బెండ్ ఇచ్చిన సెమెన్ని ప్రిపేర్ చేసి అంటే నీట్గా వాష్ చేసి దాని కౌంట్ పెరిగేటట్టుగా చేసి మిగతా వేరే హిండరింగ్ ఫ్యాక్టర్స్ అన్ని ఎలిమినేట్ చేసి మంచి క్వాలిటీగా తయారు చేస్తాం. అతను ఇచ్చిన సెమెన్ని ఇంకా కొంచెం క్వాలిటీ ఇంప్రూవ్ చేసి తిరిగి గర్భసంచిలోనే తిరిగి ఆ సెమెన్ని వేస్తాం. ఇది ఐయుఐ, ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్. ఇన్సెమినేషన్ అంటే హస్బెండ్ సెమెన్ని తిరిగి వేయడమే. ఇది డోనార్ సెమెన్ ఎట్టి పరిస్థితుల్లో పేషెంట్ తెలియకుండా కన్సెంట్ లేకుండా చేయండి.